హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం వినిపిస్తున్న పేరు నాగబాబు గారు. టీడీపీ, జనసేన అలాగే బీజేపీ కూటమిలో మంత్రి పదవిని అధిరోహిస్తారంటున్న వార్తలు వెనుక వాస్తవం ఏంటి? అయితే ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకుంటే చిరంజీవి గారి పేరు పరిశీలనలోకి వస్తుందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు అల్లు అర్జున్ గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినట్టుగా, అయితే ఆయన పేరు కూడా ప్రస్తావనలో ఉన్నారన్నట్టుగా అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీస్ లో ఏదో ఒక సీట్ ఇస్తారన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి మనతో జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నాగబాబు గారు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత, అయితే కేబినెట్ లోకి వెళ్తారన్నట్టు తర్వాత చిరంజీవి గారి పేరు ప్రస్తావనకు వస్తుంది. అల్లు అర్జున్ గారు ఆల్రెడీ మాట్లాడారు, ఆయన పేరు కూడా ప్రస్తావనలోకి వస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారికి అంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో అల్లు అర్జున్ గారికి విపరీతమైన హైప్ ఉంది. సో ఇలా ప్రజాదరణ పొందిన వాళ్ళ పేర్లు కావాలని వస్తున్నాయా? అసలు వాస్తవం ఏంటి? పార్టీ నాయకులుగా మీరు ఏం చెప్తారు క్లారిటీగా? ఇవన్నీ ఏంటంటే ఎక్కడో పుకార్లు పుట్టించేవి, కానీ చిరంజీవి గారు అన్న పెద్ద ఆయన ఎప్పుడో ఒకసారి చెప్పేశారు ఆయన ఆల్రెడీ. రాజకీయాలకు నేను దూరం అయిపోయాను, ప్రజెంట్ మా తమ్ముడు పెద్ద యుద్ధమే చేస్తున్నాడు, అట్లాంటిది నాకైతే కాదు, కానీ నేను ప్రజెంట్ సినీ పరిశ్రమకి పెద్దగా ఉంటానని చెప్పేసి, కళామ తల్లి బిడ్డగా ఉంటానని చెప్పేసి ఆయన ఏదో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారే కానీ ఆయనకి అయితే నాకు తెలిసి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదు. అది ఆయన ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు వెనకాల నాగబాబు గారు, వీళ్ళిద్దరే ప్రయాణం, కానీ చిరంజీవి గారి పేరు అయితే ప్రస్తావన ఎక్కడా లేదు, రాదు కూడా నాకు తెలిసి. జర్నీ ఉంది కానీ పదవుల కోసం అయితే చిరంజీవి గారు ఉండరు అని అంటున్నారా? అదే స్వామి, నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి ఇంతకుముందు జరిగినవన్నీ చూసుకోండి. పార్టీలో ఎవరైతే క్రియాశీలకంగా కష్టపడుతున్నారో ఇక్కడ రక్త సంబంధం చూడబోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగబాబు గారు కూడా నేను ఒక జనసేన కార్యకర్తనే అని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నారు. ఆయన కూడా ఒక సామాన్య కార్యకర్తగానే తిరుగుతూ ఒక జిల్లా నుంచి నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ రాయలసీమ గాని నెల్లూరు గాని ఎక్కడైనా గాని కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని పార్టీలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకొని ఆయన చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ రోజున పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాబట్టి ఆయన అంత వర్క్ చేశారు కాబట్టి వాళ్ళ రోజున ఆయనకి మంత్రి పదవి వస్తుందని చెప్పేసాను. అట్లాగే రాజ్యసభకు కూడా మస్తాన్ గారు, సతీష్ గారు, అటు పక్కన బీసీకి గట్టిగా మాట్లాడే నాయకుడు ఎవరన్నా ఉండాలన్న ఉద్దేశం మీద ఆర్ కృష్ణ గారు లాంటి వాళ్ళని బీజేపీ పరిచయం చేస్తుంది. సో ఇక్కడ కష్టపడిన వాడికి పదవులు రక్త సంబంధం కాదు. అంటే కొన్ని ప్రభుత్వాలు ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు ఏంటంటే అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, వీళ్ళందరూ బామ్మర్దులకి ఇచ్చుకొని పంచుకొని అదే కమ్యూనిటీలో సలహాదారులను పెట్టుకొని చేసుకున్నారే గాని జనసేన అన్నిటికీ విరుద్ధం. జనసేన పూర్తిగా ఇట్లకి విరుద్ధం అని చెప్పేసి నేను చెప్తాను. పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే స్టాండ్, వాళ్ళకే గుర్తింపు ఉంటది. అది ఇవాళ రోజున సంవత్సరం అయిన తర్వాత ఇవాళ రోజున ఇప్పుడు ప్రస్తుతం నాగబాబు గారికి గుర్తింపు వచ్చి, అది పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నాం అని చెప్పేసి. ఓకే, అది మేము సామాన్య కార్యకర్తగా జనసేన నుంచి మేము నిజంగా ఆనందించాల్సిన విషయం అదండి. ఇంతకుముందు గాలి వార్తలు చాలా వచ్చినాయి, ఆయనకు కూడా టీటీడీ చైర్మన్ అని చెప్పేసి, రాజ్యసభ అని చెప్పేసి, కేంద్ర మంత్రిగా వస్తారని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే ఇవాళ రోజున సోషల్ మీడియా అనేది ఒకటి ప్రతి ఒక్కరికి చేతిలో ఫోన్ ఉండిపోయేసరికి కొన్ని గాలి వార్తలు అట్లా పుట్టుకొస్తూ ఉంటాయి. లేనిపోని కొన్ని ఫేక్ న్యూస్ ఛానల్స్ అన్ని కూడా ఇంకా హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఏంటంటే మనం అధికారికంగా ప్రకటించిన తర్వాత మనం మాట్లాడుకుంటే బాగుంటది అని చెప్పేసి బాగుంటది. అయితే ఇంకొకసారి ఇప్పుడు ప్రెసెంట్ పుష్ప 2తో భారీ సక్సెస్ కొట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే కొన్ని వివాదాలు ఉన్నాయి, పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారితో అల్లు అర్జున్ గారు మాట్లాడటం జరిగింది. అయితే ఏం మాట్లాడారన్న విషయం మాకు తెలియదు, కానీ వార్తలు మాత్రం బయటికి
ఆయనతో కూడా ఈ విషయమై మంతనాలు జరుపుతున్నారు. ఆయనకు కూడా ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంది కీలకమైనది అంటే 5 ఉన్నాయి కాబట్టి. జనసేన తరపు నుంచి మేము ఎప్పుడు ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం స్వామి, ఉమ్. సినిమాలకిను రాజకీయాలకు ముడిపెట్టద్దు దయచేసి. ఉమ్. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా నేను ఇప్పుడు వరకు అయితే చూడలేదు. ఉమ్. బయట టాక్ ప్రకారంగా కూడా కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది చాలా చోట్ల ఏంటంటే ఉమ్. లైవ్ లో చూపిస్తూ సినిమా థియేటర్లు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. అవి ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ సంబంధించిన ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు. ఉమ్. అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఉమ్. పదవి అడిగారు అనే మాట అయితే అవాస్తవం అండి. ఉమ్. ఆయన ఏంటంటే ఇంకా చిన్న వయసు నాకు తెలిసి, నాకు ఆయన కూడా రాజకీయాల్లోకి అయితే అడుగు పెట్టే ఉద్దేశం ఆయనకైతే లేదు. ఉమ్. అప్పుడెప్పుడు ఎలక్షన్ టైంలో స్నేహితుడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాతే కదా ఇదంతా ఫ్యాన్ వార్ అని నంద్యాల శిల్పారావు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కదా. ఫ్యాన్ వార్ అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచి. ఉమ్. ఆయనకి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదు. ఉమ్. అది అయితే ప్రస్తుతం అయితే నాగబాబు గారికి సీట్ అయితే కన్ఫర్మ్ అయింది. నాగబాబు గారిది ఇది కన్ఫర్మ్ అండి. డేట్ ఏమన్నా ఫిక్స్ అయిందండి? ఆహా, డేట్ లేదు. ఏం ఫిక్స్ అవ్వలేదు అంటే ఇంకేంటి చెప్పకూడదా? అంటే ఓన్లీ నాయకుల వరకే పెట్టుకోవాలా, మాకేం చెప్పకూడదా? అంటే అట్లాగనే లేదు కానీ వస్తది శాఖ అనేది మనం ఇంకా చూడాలి కదా. ఉమ్. అంటే మొత్తం ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఉమ్. ఆ శాఖ అనేది ఒకటి నిర్ణయం తీసుకోవాలి కదా. ఓకే. అది హైకమాండ్ తీసుకున్న తర్వాతే అప్పుడు ఉమ్. మాకేమన్నా కొంచెం లీక్ లీక్ ఏం లేదు లేదు స్వామి. అఫిషియల్ గా రావాల్సిందే. అదే. మా నాయకులు గారికి ఇది ఎట్లా ఉంటది అంటే అప్పటికప్పుడు స్పాట్ లో చెప్పేస్తారు. ఆయన పక్కన ఉన్న వ్యక్తికి కూడా చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. అదే విషయం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.